ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని కూటమి ప్రభుత్వం గాలి కుదిరేసింది. కిలో తోతాపురి మామిడికాయల్ని 2 నుంచి 3 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చేశారు. దీనికి కూడా వారం రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఈలోగా సగం కాయలు కుళ్ళి పాడైపోతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధర జ్యూస్ ఫ్యాక్టరీలు ఇవ్వకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మామిడి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తోతాపురి రకం మామిడి పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈసారి దారుణంగా నష్టపోయారు. ప్రభుత్వం చేతిలో తీవ్రంగా మోసపోయారు. తోతాపురి రకం మామిడికాయల్ని కిలో 8 రూపాయలకు కొనాలని జ్యూస్ ఫ్యాక్టరీలకు, వ్యాపారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. కిలోకు 2 లేదా 3 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. ఇష్టం ఉంటే అమ్మండి లేదా తీసుకుపొండని రైతుల్ని బెదిరిస్తున్నారు. వ్యాపారులు, ఫ్యాక్టరీలు రైతుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు. చేయగలిగేదేమీ లేక ఖర్చులు, కూలీ కూడా గిట్టుబాటు కాకపోయినా వచ్చిందే చాలని అనుకోవాల్సిన దీనస్థితికి రైతుల్ని నెట్టేసింది కూటమి ప్రభుత్వం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 34 జ్యూస్ ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉన్నాయి. అన్ని ఫ్యాక్టరీలకు కలిపి రోజుకు 10,000 టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 3 నుంచి 5,000 టన్నుల మామిడి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో జ్యూస్ ఫ్యాక్టరీల ముందు రైతులు కనీసం వారం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఈలోగా చాలా కాయలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజుకు 5 రోజులైంది మేము వచ్చి, ఇంకా కూడా లోపలికి అలో చేయటం లేదు. టోకన్ అయితే నిన్న సాయంకాలం ఇచ్చినారు. 678 నాది సీరియల్ నెంబర్. ఇంకా 2 రోజులు పట్టును అన్లోడ్ అయ్యేకి. లోపలికి వెళ్తే ఫుల్ మాగిపోతుంది. అర్ధకాయ మనకు రిటర్న్ తీసి మన దారిలో వేస్తారు. 5 టన్నులు లేకపోతే 1 టన్ను కాయ మనకు రిటర్న్ వస్తుంది. 4 టన్నులు వస్తుంది వెయిట్. చాలా 5 రోజులు వెయిట్ చేయించిన కనుక తొందరగా అన్లోడ్ చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు, గుడిపాల, చిత్తూరు, ఎస్ఆర్పురం, కార్వేటి నగరం, బంగారుపాళ్యం, దామల చెరువు, పుంగనూరు, పూతలపట్టు ఏరియాల్లో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి పళ్లు తెచ్చిన ట్రాక్టర్లతో రైతులు పడిగాపులు పడుతున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని, జ్యూస్ ఫ్యాక్టరీలతో ప్రభుత్వం కుమ్మక్కయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.